అందరికీ నమస్కారం. ఈ 2026 సంవత్సరంలో మన భారతదేశంలో మొట్టమొదటి చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుంది. మార్చి 3వ తేదీ మంగళవారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణ ప్రభావం వలన భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చంద్రగ్రహణం వచ్చేలోపు కొన్ని నియమాలు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏ సమయంలో గ్రహణం ఏర్పడుతుంది, పాటించవలసిన నియమాలు, తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే మార్చి 3వ తేదీ మంగళవారం నాడు మధ్యాహ్నం 3:22 గ్రహణం అనేది ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:46 వరకు గ్రహణం అనేది ఉంటుంది. గ్రహణానికి ముందే సూతక కాలం ప్రారంభమవుతుంది కాబట్టి మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో భోజనం చేసేయాలి. ఇక తరువాత ఎలాంటి ఆహారాన్ని కూడా తీసుకోకూడదు. సాయంత్రం గ్రహణం పూర్తయిన తరువాత విడుపు స్నానం చేసి ఇంట్లో ఆహారాన్ని వండుకొని తినాలి. గ్రహణం ప్రారంభమయ్యే ముందు పట్టు స్నానం, అలాగే గ్రహణం పూర్తయిన తరువాత విడుపు స్నానాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. అయితే 2 సార్లు తలస్నానం చేయలేని వారు సాయంత్రం గ్రహణం పూర్తయిన తరువాత అంటే 7 గంటల తర్వాత తలస్నానం అనేది చేయండి. తలకు షాంపూ పెట్టుకోకుండా చలినీటితో స్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ శరీరం శుద్ధి అవుతుంది. ఇక ఆహార విషయంలో చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో ఇంట్లో ఎలాంటి ఆహారాన్ని వండకూడదు. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి ఆహారాన్ని కూడా తీసుకోకూడదు. కాబట్టి గ్రహణం ప్రారంభమయ్యే ఉదయం నుండే వండిన అన్నాన్ని, కూరలను తినేయండి. వంటగదిలో ఏమైనా ఆహారం మిగిలితే వాటిని తీసేయండి. అంతేకాని మిగిలిన ఆహారాన్ని గ్రహణం తరువాత అస్సలు తినకూడదు. ఇక మీ వంటగదిలో ఉండే నిల్వ పచ్చళ్ళు, బియ్యం, చింతపండు, పప్పు దినుసులు ఇలాంటి ఆహారం పైన దర్బలు వేయండి. దర్బలు అందుబాటులో లేకపోతే తులసి దళాలను వేసుకోండి. గ్రహణం పూర్తయిన తరువాత ఆహారంపై వేసిన దర్బను తీసేసి ఏదైనా చెట్టు దగ్గర వేయండి. అలాగే గ్రహణం సమయంలో ఎవరూ కూడా నిద్రపోకూడదు. అలా చేయడం వలన అనారోగ్య సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే ఈ గ్రహణం సమయంలో జుట్టు కత్తిరించడం మరియు గోర్లు కత్తిరించడం అనేవి చేయకూడదు. భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి నుంచి బయటికి రాకుండా ఇంట్లో ఉంటే సరిపోతుంది. ఇంటి కిటికీలు మూసేసి ఇంట్లో వెలుతురు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. అంతేకాని ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. ఇక గ్రహణం ప్రారంభమయ్యేలోపే మీ పూజ గదిని మూసేయండి. మీ ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోట పైన ఏదైనా వస్త్రాన్ని కప్పండి. గ్రహణం పూర్తయిన తరువాత ఇల్లంతా శుద్ధి చేసుకొని పసుపు నీళ్ళ చిలకరించుకొని పూజ గదిని కూడా శుభ్రం చేసుకోండి. అలాగే తులసి కోట చుట్టూ కూడా గంగా జలాన్ని చిలకరించండి. ఇక మనలో చాలా మంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటారు. అయితే కొంతమంది దృష్టి యంత్రాలు కట్టుకుంటారు. ఆ గ్రహణ సమయంలో ఇలాంటివి ముందు కట్టిన దృష్టి యంత్రాలు ఉన్న శక్తి మొత్తం నశిస్తుంది కాబట్టి ఇంటి ముందు కట్టుకున్న గుమ్మడికాయలు, దిష్టి యంత్రాలు అనేవి గ్రహణం పూర్తయిన తరువాత తీసేసి కొత్తవి కట్టుకోవాలి. మీరు ఇంటి ముందు కొత్తగా గుమ్మడికాయ కట్టుకుంటే ఆ గుమ్మడికాయను తీసేయాల్సిన అక్కర్లేదు. గుమ్మడికాయ పైన పసుపు నీళ్లు లేదా గంగాజలం చిలకరించండి. అయితే గుమ్మడికాయని కట్టిన మిరపకాయలు, నిమ్మకాయలు ఉంటే వాటిని గ్రహణం తరువాత వెంటనే తీసేసి కొత్తవి కట్టుకోవడం మంచిది. గ్రహణ సమయంలో దేవాలయాలన్నీ మూసేస్తారు కాబట్టి ఈ గ్రహణ సమయంలో దీపారాధన చేయకూడదు. కానీ గ్రహణం సమయంలో చేసే జపాలకు 1,000,000 రెట్ల ఫలితం అనేది లభిస్తుంది. ఓం నమః శివాయ మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలాంటి దేవతా మంత్రాలను చదువుతూ ఉండండి. గ్రహణ సమయంలో ఇలాంటి దేవతా మంత్రాలు చదివితే గ్రహణ ప్రభావం అనేది మన మీద పడకుండా ఉంటుంది. ఇక ఈ రోజున పొరపాటును కూడా మాంసాహారాన్ని తినకూడదు. గ్రహణం రోజున మాంసాహారాన్ని తింటే మీ కుటుంబంలో తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లి వంటి ఆహారానికి దూరంగా ఉండాలి. గ్రహణ సమయంలో దూర ప్రయాణాలు అనేవి కూడా చేయకూడదు.
ఇక ఈ రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, శుభకార్యాలు నిర్వహించడం అనేది చేయకూడదు. ఈ రోజున కొత్త బట్టలను ధరించకూడదు. అలాగే ఈ గ్రహణ సమయంలో ఇల్లు ఊడవడం, ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయడం కూడా చేయకూడదు. ముఖ్యంగా ఈ గ్రహణం రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనమాకండి. గ్రహానికి సంబంధించింది కాబట్టి మార్చి 3వ తేదీ ఇనుప వస్తువులను కొనమాకండి. లేదంటే మీ ఇంట్లో అశాంతి, గొడవలు అనేవి ఏర్పడతాయి. ఇక పదునైన వస్తువులు, వాహనాలు మరియు ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ వస్తువులను కూడా కొనవద్దు. ఇక ఎవరైతే అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు గ్రహణం సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం మహాలయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక అప్పుల బాధలు తొలగిపోయి ధనాకర్షణ అనేది పెరుగుతుంది. ఇక గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణులకు బియ్యం దానం చేయండి. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి గ్రహణానికి ముందు అంటే మార్చి 3వ తేదీ ఉదయాన్నే గోవుకు ఆహారాన్ని తినిపించండి. దీనివల్ల పితృదోషాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక ఇనుముతో చేసిన వస్తువులు ఎవరైనా సరే ఆ గ్రహణ సమయంలో మన శరీరం పైన ఉంచుకోకూడదు కాబట్టి గ్రహణ సమయంలో ఇనుప మంచాల పైన పడుకోకూడదు. అలాగే ఇనుప వస్తువులను కూడా ముట్టుకోకూడదు. ఇక చాలా మంది ఆడవారు మంగళసూత్రానికి పిన్నిసులు పెడుతూ ఉంటారు. శాస్త్రీయ పరంగా మంగళసూత్రానికి పిన్నిసులు పెట్టుకోకూడదు. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో అసలు పెట్టుకోకూడదు. ఇంటి సంపద నిలకడగా లేనివారు తామర గింజలు జపమాలతో లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవండి. మీ ఇంటి ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గ్రహణ సమయంలో మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. అనారోగ్య సమస్యలు, మృత్యు దోషాలు అనేవి తొలగిపోతాయి. ఆయుష్ అనేది పెరుగుతుంది. అలాగే గ్రహణ సమయంలో గాయత్రి మంత్రం చదివితే విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఈ గ్రహణం పూర్తయిన తరువాత ముందుగా మీ ఇంటి గుమ్మం పైన పసుపు నీళ్లు చిలకరించండి. ఈ చంద్రగ్రహణ ప్రభావం ముఖ్యంగా 4 రాశుల వారిపైన ప్రభావం చూపుతుంది. అందులో మొదటిగా సింహరాశి. సింహరాశిలోనే చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ మార్చి నెల రోజుల్లో సింహరాశి వారికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక 2వ రాశి వచ్చేసి వృషభ రాశి. వీరిపైన కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ కొనాలి అన్నా, అమ్మాలి అన్నా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ నెలలో వాహనాలని కొనుగోలు చేయకూడదు. ఇక 3వ రాశి మకర రాశి. ఈ రాశి వారి పైన కూడా గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఏర్పడతాయి. అలాగే కన్యా రాశి వారి పైన కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ మార్చి నెల రోజులు కన్యా రాశి వారు అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. అలాగే శత్రు బాధలు కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ 4 రాశుల వారు మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం పూర్తయిన తరువాత మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు కేజింపావు ఉలవలు మరియు బియ్యాన్ని దానం చేయండి. గ్రహణ దోషాలు లేకుండా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అయితే దానాలు ఇవ్వడం కుదరని వారు గ్రహణం మరునాడు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. ఇలా చేయడం వలన మంచి జరుగుతుంది. ఈ చంద్రగ్రహణం సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి సింహరాశి వారు పొరపాటున కూడా గ్రహణాన్ని చూడకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణం పూర్తయిన తరువాత సంతాన గోపాల మంత్రాన్ని జపిస్తే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు. ఇక చాలా మంది గర్భిణీలు గ్రహణ సమయంలో వెలికిల పడుకుంటారు. అలా కాకుండా గోడకు ఆనుకొని మంచం పైన కూర్చోండి. ఈ సమయంలో ఇక చాలా మంది డబ్బు సమస్య, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలను ఇలా ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ గ్రహణ సమయంలో దుర్గాదేవిని మరియు పరమేశ్వరుని మీ మనసులో స్మరించుకోండి. ఈ దేవతలను సంబంధించిన దైవ మంత్రాలను చదువుకోండి. అలాగే గ్రహణ సమయంలో విష్ణు సహస్రనామాలు చదివితే మీ కుటుంబంలో ఏర్పడే గొడవలు, కలహాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. వివాహం ప్రయత్నాలు చేసేవారు గ్రహణం తరువాత బ్రాహ్మణులకు బెల్లం దానం చేస్తే కుజదోషాలు తగ్గి త్వరగా వివాహ యోగం అనేది కలుగుతుంది. చంద్రగ్రహణం ఎల్లప్పుడూ పౌర్ణమి నాడే సంభవిస్తుంది. మార్చి 3వ తేదీ పాల్గొన పౌర్ణమితో పాటు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.